ఛాంపియన్స్ ట్రోఫీకి అలాగే ఇంగ్లాండ్తో జరిగే 3 వన్డేల సిరీస్కి భారత్ జట్టు ఎంపికపై వచ్చిన ప్రశ్నలకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మరియు కెప్టెన్ రోహిత్ శర్మలు బదులిచ్చారు. ఇదే సమయంలో గంభీర్కు తనకు గొడవలేమీ లేవనే వార్తలపై రోహిత్ శర్మ తొలిసారి స్పందించాడు. అలాగే అజిత్ అగార్కర్ దేశవాళీలో మెరుగైన క్రికెట్ ఆడినప్పటికీ కరుణ్ నాయర్కి అవకాశం ఇవ్వలేకపోయామని చెప్పాడు. శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెన్సీ సమర్థవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టును శనివారం అనగా జనవరి 18న ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి మరీ జట్టును అయితే విడుదల చేశారు. ఆటగాళ్ల పేర్లను కూడా ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి చీఫ్ సెలెక్టర్లు అలాగే కెప్టెన్లకు పలు ప్రశ్నలు అయితే వచ్చాయి. వాటికి వీరిద్దరూ ఆచితూచి సమాధానం అయితే ఇచ్చారు. జట్టులో కొందరికి అవకాశం దక్కకపోవడంపై గల కారణాలను వెల్లడించారు. ముందుగా రోహిత్ శర్మ రంజీ మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై క్లారిటీ అయితే ఇచ్చారు. గత 6-7 ఏళ్లుగా టీమిండియా తరఫున ఆడే ప్లేయర్లకు దేశవాళీలో పాల్గొనేంత సమయం అయితే లేదు. ఏడాదంతా అంతర్జాతీయ మ్యాచ్లకు ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా విరామం అయితే కావాలి. అలా దొరికే కొద్ది సమయంలోనే దేశవాళీ క్రికెట్ ఆడటం కష్టం. నిజానికి దేశవాళీ క్రికెట్ ఆడకుండా తప్పించుకోవాలని ఎవరు అనుకోరు. ఈసారి నేను కూడా రంజీ మ్యాచ్లో బరిలోకి దిగుతున్నా. ముంబై తరపున జమ్మూ కాశ్మీర్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నా అని హిట్ మ్యాన్ అయితే పేర్కొన్నాడు. ఇక తర్వాత సిరాజ్ ఎంపిక చేయకపోవడంపై సిరాజ్ని ఎందుకు ఎంపిక చేయలేదనే దాని గురించి కూడా వివరణ ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక జట్టులో సిరాజ్ను కాకుండా హర్షదీప్ సింగ్ను తీసుకున్నాం. బుమ్రా ఫిట్నెస్ ఎలా ఉందనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే లేదు. అతడు అందుబాటులో ఉన్నా లేకున్నా హర్షదీప్ సింగ్ జట్టులో ఉంటే వికెట్కు 2 వైపులా బౌలింగ్ చేయగలడు. మరోపక్క మహమ్మద్ షమి ఎలానూ ఉన్నాడు. అది కాకుండా ఇటీవల సిరాజ్ ప్రతిభావంతంగా బౌలింగ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. దానికి తోడు ఈసారి ఆల్రౌండర్లను ఎక్కువగా తీసుకోవాలని అనుకున్నా అని రోహిత్ శర్మ అయితే పేర్కొన్నాడు. అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో విభేదాలు తలెత్తుతున్నాయని, ఇద్దరికి నప్పడం లేదని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. లేనిపోని ఊహించుకుంటున్నారు. గ్రౌండ్లోకి దిగాక కెప్టెన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవించే కోచ్ గౌతమ్ గంభీర్. మా ఇద్దరి మధ్య అలాంటి నమ్మకం ఉంది అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. ఇక తర్వాత బుమ్రా ఫిట్నెస్ పై అగార్కర్ రియాక్షన్ ఏంటో చూద్దాం. వాటర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత బుమ్రా కనీసం 4 రోజులు విశ్రాంతి అడిగాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి 2 వన్డేలకు అతడు అందుబాటులో ఉండడు. ఒకవేళ 3వ మ్యాచ్కి అతడు సిద్ధమైతే ఆడతాడా లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లోనే ఆడతాడా అని తెలియాలి. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో బుమ్రా ఫిట్నెస్ పై పూర్తి అప్డేట్ అయితే వస్తుంది. జట్టులో పోటీ దృష్ట్యా కరుణ్ నాయర్కి చోటు ఇవ్వలేకపోయాం. అలాగే డ్రెస్సింగ్ రూమ్ లో ఫీడ్బ్యాక్ ఆధారంగానే గిల్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చాం అని బీసీసీఐ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో అయితే చెప్పుకొచ్చాడు. అయితే వీళ్ళు చెప్పిన క్లారిటీ ఆన్సర్ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.